హాయ్ ఎవ్రీవన్. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక జ్యూస్ తాగితే లేకపోతే ఒక పర్టికులర్ డైట్ తీసుకుంటే క్యాన్సర్ స్టేజ్ 4లో ఉన్నది కంప్లీట్గా ఎరాడికేట్ అయిపోయింది అన్నట్టు చెప్తూ ఉంటారు. సో వీటిలో ఎంతవరకు నిజం ఉంది అంటే, ఒక పర్టికులర్ జ్యూస్ తీసుకోవడం వల్ల, లేకపోతే ఒక పర్టికులర్ డైట్ని ఫాలో అవ్వడం వల్ల, లేకపోతే ఆల్కలైన్ వాటర్ ఇలాంటివి తీసుకోవడం వల్ల స్టేజ్ 4 క్యాన్సర్ అనేది కంప్లీట్గా క్యూర్ అయిపోవడం అనేది యూజువల్లీ జరగదు. ఇలాంటి వాటికి అస్సలు సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేదే ఉండదు, సైంటిఫిక్ బ్యాకింగ్ అనేదే ఉండదు. ఇవి ర్యాండమ్ యాడ్ ఆన్స్ మాత్రమే. అంటే ఇవి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరగడం కానీ, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు బాడీ రికవర్ అవ్వడం కానీ ఫాస్ట్ ఉంటుంది. అంతే తప్ప దీనివల్ల కంప్లీట్గా క్యాన్సర్ క్యూర్ అయిపోవడం అనేది ఉండదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఇలాంటి డైట్స్ తీసుకోవడం వల్ల కానీ, లేకపోతే స్పెసిఫిక్గా జ్యూసెస్ ఏవో ఒకటి యాడ్ ఆన్ తీసుకోవడం వల్ల ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది డిలే అయిపోతూ ఉంటుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో డిలే అంటే క్యాన్సర్ స్ప్రెడ్ అని అర్థం. క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయి స్టేజ్ 2లో రావాల్సిన పేషెంట్ స్టేజ్ 3లోనో స్టేజ్ 4లోనో రాకపోవడం వల్ల కంప్లీట్గా హోప్ ఇవ్వాల్సిన చోట కంప్లీట్ ఫాల్స్ హోప్ అయిపోయి పేషెంట్ కంప్లీట్గా స్టేజ్ 4లో రావడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఇవ్వలేని సిచ్యువేషన్స్ కూడా వస్తుంటాయి కొన్నిసార్లు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాల్సి ఉంటుందంటే, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నారు అంటే ప్లీజ్ అవాయిడ్ దమ్. ఎందుకంటే ఫాల్స్ హోప్ కన్నా ప్రాపర్ హోప్ విత్ ప్రాపర్ రియల్ పేషెంట్స్, రియల్ డేటాతో ఉన్న కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అఫ్కోర్స్, బట్ ప్రాపర్ ట్రీట్మెంట్ అందుకోవడం వల్ల క్యాన్సర్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, ఎరాడికేట్ చేయొచ్చు. సో ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆర్ ఫాలో మీ. థ్యాంక్ యూ.